నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వేదిక్ యాస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురువుగారు. నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. గురుగారు, జూన్ మాసంలో కన్యా రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఈ నెలంతా కూడా? ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి? కన్యా రాశి బేసిక్గా కన్యా రాశి వాళ్ళకి విపరీతమైన తెలివితేటలు ఉంటాయి. వ్యాపారం చేసే తెలివితేటలు. కన్యా రాశిని పరిపాలించేది బుధుడు. బుధుడు అంటే బుద్ధి. బుద్ధి ఉన్న వాళ్ళే వ్యాపారం చేస్తారు. బేసిక్గా కామన్ సెన్స్ ఉన్నాడు కూడా వ్యాపారం చేస్తాడు. సో ఇప్పుడు పాయింట్ ఏంటి? శుక్రుడు అష్టమ స్థానంలో, 10వ స్థానంలో సూర్యుడితో పాటు బుధుడు, 12వ స్థానంలో కుజుడు. సో ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది అసలు కన్యా రాశి. కన్యా రాశి వాళ్ళు ఏంటంటే బేసిక్గా వీళ్ళకి తెలివితేటలు కొంచెం ఎక్కువ ఉంటాయి అందరికంటే. బుధరాశి ఎప్పుడైనా బుధరాశి వాళ్ళకి బుద్ధి ఉంటుంది, మైండ్ బాగా పనిచేస్తుంది. అందరిలా కాదు. చాలామంది ఇమోషనల్ ఉంటారు. చాలా స్పెషల్గా ధనస్సు, మీనం, కర్కాటకం బాగా ఎమోషనల్ ఉంటారు. ఓకే. చాలా జీనియస్ ఉంటాడు. కన్యా రాశి ఒకటి, మిథున రాశి. ప్రాక్టికల్ పీపుల్. ఏదో ఎమోషనల్ లేకపోతే కొంతమంది బాగా కోపం ఉంటుంది. అవేమి వీళ్ళకు ఉండవు. సిచ్యువేషన్లో రియాలిటీలో బతుకుతారు వీళ్ళు. కన్యా రాశి అనేవాళ్ళు గాల్లో ఉండరు. అసలు మైండ్ లేకుండా ఒక ఏదో విధంగా అసలు ఏమి ఆలోచించకుండా బతికేది ఎవడంటే వృషభ రాశి. వృషభం ఎలా ఉంటుంది? దానికి ఏం తెలియదు, అలా దూసుకుంటూ వెళ్ళిపోతుంది కదా. దానికి ఏం మైండ్ ఉండదు, దానికి పని చేయదు, అలా వెళ్ళిపోతుంది అంతే. ఒకటే రూట్, ఇంకా మార్చదు అది. అలా రెడ్ ఫ్లాగ్ పెట్టామో దాన్ని అలా వెళ్ళిపోతూ ఉంటుంది. రెడ్ కలర్ చూపిస్తే అట్లా వెళ్ళిపోతుంది కదా. దానికే పెద్దగా మైండ్ ఉండదు వృషభ రాశికి. దాన్ని ఛానల్ చేయాలి, ఎవరైనా గైడ్ చేయాలి. గైడ్ చేస్తే బాగా పర్ఫామ్ చేస్తుంది వృషభ రాశి. మనకు బాగా ఇంటెలిజెంట్ రాశి వృషభ రాశి. వృషభానికి ఇప్పుడు మనం ఏమన్నా శుక్రుడు 8వ ఇంట్లో. స్త్రీ వచ్చి మోసం చేస్తుంది ఫస్ట్. 8వ ఇల్లు అంటే మోసం, అక్రమ సంబంధం. అక్కడ వచ్చి శుక్రుడు అంటే స్త్రీ వచ్చి కూర్చుంది. ఒక స్త్రీ మోసం చేస్తుంది రెడీగా ఉండి. ఏ అక్రమ సంబంధము దేంట్లోనూ నువ్వు దొరికిపోతావు. నీకు కనుక పిచ్చి అలవాట్లు ఉన్నాయి, తెలియని నెంబర్తో చాటింగ్ చేయడం, అక్రమ సంబంధాలు పెట్టుకోవడం, రెడీగా ఉండు జైలుకి వెళ్ళడానికి. కంప్లైంట్ ఫైల్ అవుతుంది నీ మీద. లేదు నీతి నిజాయితీగా బ్రతికేటాడు అనుకో, నీకు ఒక స్త్రీ వల్ల అనుకోకుండా సడన్గా బాగా మంచి అమౌంట్ వస్తుంది. నువ్వు చేసిన కర్మలు బట్టి బావు. నా చేతిలో ఏముంది చెప్పు. నేను న్యూస్ రీడర్ లాంటి ఉన్నది చదువుతా అంతే. నేను కొత్తగా ఏం క్రియేట్ చేయలేను కదా. ఉన్నది చదువుతా, నువ్వు చేసింది నీకు ఈ రిజల్ట్ వస్తుంది అని చెప్తున్నా ఆయన. ఎలా సూర్యుడు బుధుడు 10వ ఇంట్లో కాబట్టి వ్యాపారం మంచి డైరెక్షన్లో ఒక బాట వేస్తారు. చెప్పాను కదా, చాలా ప్రాక్టికల్ అని వెయిట్ చేస్తూ ఉంటారు. నాకు దారి ఎప్పుడు దొరుకుతుంది. 10 రూట్లు ఉంటాయి, వెయిట్ చేస్తూ ఉంటారు. ఆ వృషభం ఏంటి, ఏదో ఒక రూట్లో వెళ్ళిపోతుంది అంతే. ఇంకా పరిగెత్తుతూ ఉంటుంది ఏదో ఒక రూట్. ఇంకా 10 రూట్లో ఏ రూట్ బాగుంది, పూలు ఉన్నాయి, గడ్డి ఉంది, ఏ రూట్ అందంగా ఉందంటే వృషభ రాశి రూట్ తీసుకుని వెళ్ళిపోతుంది ఆలోచించకుండా. కన్యా రాశి అట్లా కాదు. ఆ 10 రూట్లలో ఏ రూటు కరెక్ట్ రూట్ అని ముందు తెలుసుకుంటుంది. అప్పుడు ఆ రూట్లోకి వెళ్తుంది. యాక్చువల్గా ఏంటంటే ఆ 10 రూట్ ఏ రూట్ తీసుకున్నా నీకు సక్సెస్ అనేది చివరికి వస్తుంది. నువ్వు అదే రూట్లో వెళ్తూ ఉంటే, జీవితంలో ఒక రూట్ పట్టుకొని అలా వెళ్తూ ఉంటే ఒకటే దారిలో సక్సెస్ అనేది వస్తుంది. ఇప్పుడు వృషభ రాశి ఏం చేస్తుంది? ఏదో రూట్ పట్టుకొని వెళ్ళిపోతుంది, దానికి ఆటోమేటిక్ సక్సెస్ వచ్చి తీరుతుంది. కన్యా రాశి ఏంటి? ఆలోచించి ఒక రూట్ అనుకొని, అంటే వాడు ఏదైతే అనుకున్నాడో ఆ రూట్లోనే వెళ్తాడు. వాడు కావాల్సింది ముందే తెలుసు వీడికి, ఇది నాకు రాబోతుంది అని. సీ హౌ ఇంటెలిజెంట్ ఈజ్ ఎ విజనరీ. ఇది బాగా తెలుసు వీడికి. ఆ సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకోవాలి, ఆ జాబ్ ఆల్రెడీ ఎవరికి ఉంది, అతన్ని వెళ్ళి కలవాలి. అతను ఒక ఇన్స్టిట్యూట్ పేరు చెప్తాడు,
ఆ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలి, ఆ టూల్ నేర్చుకోవాలి. ఈ టూల్ నేర్చుకున్నానా ఇంటర్వ్యూ ప్రాక్టీస్ చేయాలి, మధ్య మధ్యలో అన్నని కలవాలి. ఒకరోజు ఇంటర్వ్యూ ఇస్తాడు, జాబ్ కొట్టేస్తాడు. ఇది కన్యా రాశి. వీడికి ఎంత ప్లానింగ్ ఉంది చూడండి, మొత్తం తెలిసి వీడికి చేసి చూపిస్తాడు కూడా. ఈ లైఫ్ కూడా బాగా తెలుసు. ఆ జాబ్ తెచ్చుకుంటాడు, అమ్మ నాన్నకి ఇన్సూరెన్స్ చేయిస్తాడు, నెల నెల ఇంత శాలరీ, ఇంత ఈఎంఐ కడతాడు, ఇంత సేవింగ్స్. ప్లానింగ్ అంటే కన్యా రాశి. సిగ్గు బిడియం కూడా చాలా ఎక్కువ, విపరీతమైన సిగ్గు. కన్యే కదా, రాశిలో అంటే సిగ్గు ఉంటుంది. లేడీస్ అంటేనే సిగ్గు కదా. సో కొంచెం సిగ్గు బిడియం ఉంటుంది, కానీ విపరీతమైన చాలా సైలెంట్గా ఉంటారు. ఏదైనా డిస్కషన్ వచ్చిందంటే మాట్లాడతారు, కానీ గొడవలకి వెళ్ళరు. డిస్కషన్లు చేస్తారు, చాలా ఇంటెలిజెంట్గా మాట్లాడతారు. ఎక్కువ మాట్లాడరు, మళ్ళీ తక్కువ మాట్లాడతారు, జాగ్రత్తగా మాట్లాడతారు. బుద్ధి కదా, బుద్ధితో మాట్లాడతారు. నాలికతో మాట్లాడే వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు, లోడలో మాట్లాడుతూ ఉంటారు. ఆ బ్యాచ్ కాదు, బుద్ధి వాడతారు. వాడి ఎక్కడ కొట్టాలో అక్కడ కొడతారు, సాధిస్తారు. సో శుక్రుడు 8వ ఇంట్లో ఉన్నాడు అనుకున్నాం. స్త్రీ మోసం చేస్తే రెడీగా ఉండను ఆయన. సూర్యుడు బుధుడు 10వ ఇంట్లో ఉన్నారు. వ్యాపారం మంచి దారి తీసుకుంటుంది, నువ్వే తీసుకెళ్తావు. నువ్వే తీసుకెళ్తావు, నువ్వు విజనరీ కాబట్టి. కుజుడు 12వ ఇంట్లో ఉన్నాడు. కుజుడు 12వ ఇంట్లో ఉన్నాడు అంటే మంచిదే. సో ఒక దైవ సంకల్పం ఎంతకాలం నుంచి నువ్వు తీసుకొని ఉన్నావో అది నీకు కనిపిస్తూ ఉంటుంది. సక్సెస్ అవబోతున్నాము అని. సో వెరీ గుడ్. ఒకటే, స్త్రీలతో అర్ధరాత్రులు చాటింగ్ చేయడము, బస్ స్టాపుల్లో తెలియని వాళ్ళతో పెట్టుకోవడము, ఏ స్త్రీ కనిపిస్తే ఆ స్త్రీని ఫ్లర్ట్ చేయడము, ఇవన్నీ ఇప్పుడు దాకా చేస్తున్నామంటే ఇప్పుడు ఆపేస్తే బెటర్. ఈ నెల బాగా రిస్క్. అన్ని సంబంధాలు కట్ చేసుకొని ఒకటే అమ్మాయిని ఫిక్స్ చేసుకొని ఆ అమ్మాయిని చూసుకో, ఆ అమ్మాయిని ఫ్యూచర్లో చేసుకో. ఓవర్ యాక్షన్ చేస్తే నెల తలకాయ పగులుతుంది. ఏం లేదు, పోలీస్ స్టేషన్లో లాకప్లో కూర్చుంటాడు. మంచి మాసం లాకప్లో కూర్చోడానికి. ఊర్లలో చాలామంది ఉంటారు, రూరల్లో ఏది ఒక సందులో ఒక సంబంధం పెట్టుకుంటారు. ఈసారి కుదరదు, చుట్టేస్తాడు దేవుడు. అలా ఇలా కాదు, ముందే వార్నింగ్ ఇస్తున్నాను కన్యా రాశి వాళ్ళకి, రెడీగా ఉండండి. కేసులు కూడా మామూలు కేసులు కాదు. ఈ మధ్య పెడితే ఇంకా లోపల పోతే ఇంకా ఎప్పుడు బయటకు వస్తారో ఏ గ్యారంటీ లేదు. సో కన్యా రాశి వాళ్ళు కన్యతో జాగ్రత్త. సరే, ఇప్పుడు మనం పాజిటివ్ సైడ్ మాట్లాడదాం. వ్యాపారం చేసే వాళ్ళకి రెమెడీ చేసుకుంటే బాగుంటుంది. బుద్ధి అంటే బుధుడు ఎవరు? విష్ణుమూర్తి, ద మోస్ట్ ఇంటెలిజెంట్ గాడ్. ఎంత జాగ్రత్తగా మాట్లాడతాడు విష్ణుమూర్తి. లక్ష్మీదేవితో కావచ్చు, ఎవరితోనే కావచ్చు. చూసారు, ఆ రాశి అవే తెలివితేటలు వచ్చాయి, విష్ణుమూర్తి తెలివితేటలు. సో విష్ణుమూర్తి ఆరాధన వాళ్ళు ఇంకా ఏ దైవాన్ని పూజించమన్నా కూడా పూజించరు. వాళ్ళకి ఆ దైవమే తెలుసు, ఆ దైవాన్ని పూజిస్తారు. నేను చెప్పాను చూడండి, ఒకటే దారి ఎంచుకుంటారు, ఒకటే దైవాన్ని ఎంచుకుంటారు. అదే కన్యా రాశి. విష్ణుమూర్తి, తిరుపతి బాలాజీ, ఏడుకొండల వెంకటేశ్వర స్వామి, ఆ దైవాన్ని పగలు రాత్రి పూజిస్తూ ఉండండి చాలు. ఒకటి గుర్తుంచుకోండి, జీవితంలో కన్యా రాశి వాళ్ళకి నేను చెప్తాను ఈ విషయము. గురు రాశులు వాళ్ళకి ఎక్కువ తెలుసు, కన్యా రాశి వాళ్ళకి తెలియదు. మనం సంపాదించే దానికంటే ఎప్పుడైనా నువ్వు సంపాదిస్తే 1,00,000 రూపాయలు సంపాదించగలవు. నీ ప్రయత్నం నువ్వు చేస్తే కన్యా రాశి, నువ్వు సంపాదిస్తే నెలకి 1,00,000 రూపాయలు సంపాదించగలవు. కానీ దేవుడు ఇవ్వడం మొదలెడితే నీకు నెలకి 1,00,00,000 రూపాయలు ఇవ్వగలడు. ఎవరికి ఇస్తారు 1,00,00,000 రూపాయలు తెలుసా? నువ్వు 10 మందికి హెల్ప్ చేస్తే. ఇది గురు రాశి వాళ్ళకి బాగా తెలుసు, ధనస్సు రాశి వాళ్ళకి, మీన రాశి వాళ్ళకి బాగా తెలుసు, నమ్ముతారు. మనం 10 రూపాయలు దానం చేస్తే మనకు దేవుడు 10 కోట్లు ఇస్తాడు. మనస్ఫూర్తిగా దానం చేయాలి. సో వీళ్ళకి కూడా కొంచెం కామన్ సెన్స్ పక్కన పెట్టి ఈ నెల కొంచెం కామన్ సెన్స్ పక్కన పెట్టి మనము గురు రాశుల వాళ్ళని కొంచెం ఇన్స్పిరేషన్ తీసుకొని ఒక్క 10 రూపాయలు 10,000 డొనేట్ చేస్తే బాగుంటుంది అని చెప్తున్నా. మీరు ఒక దారి అయిపోతున్నారు కాబట్టి
ఒక దారేసే ముందు, ఒక పని మొదలు పెట్టే ముందు మనం దానం కంపల్సరీ చెయ్యాలి. మహేష్ బాబు గారు సినిమా మొదలెట్టే ముందు తిరుపతికి వెళ్తారు, సినిమా అయిన తర్వాత తిరుపతికి వెళ్తారు. గుర్తుపెట్టుకోండి. ఎందుకు? అర్థం చేసుకోండి. 10 మందికి సహాయం చేయాలి మనం. ఏదైనా పని మొదలెట్టే ముందు, పని అయిన తర్వాత కూడా 10 మందికి సహాయం చేయాలి. అంటే కనీసం ఒక్క మనిషికైనా ఒక 10 రూపాయలు ఇవ్వడం, అది గుర్తుపెట్టుకోవాలి. అందుకని మనం చూస్తూ ఉంటాం, సహాయం చేసే వాళ్ళు ఎప్పుడైనా బాగుపడతారు కష్టపడే వాళ్ళకంటే. దీని ఇంగ్లీష్లో ఎట్లా చెప్పాలి? పీపుల్ హూ హెల్ప్ హ్యావ్ మోర్ మనీ దెన్ పీపుల్ హూ వర్క్ హార్డ్. అది గుర్తుపెట్టుకోండి. ఆల్ ఈజ్ వెల్, దేవుడిదే. ఓవరాల్గా కన్యా రాశి వాళ్ళకి ఈ నెల ఏ విధంగా ఉండబోతుందో మీ మాటలో చాలా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. జై శ్రీరామ్.